నమస్తే, వీతుని స్వాగతం. లక్ష్య సమాజితం ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతోటి అమ్మ జ్యోతిర్మయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంటింట అన్నమయ్య సంకీర్తన అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. ఇప్పటి నుంచో స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది జర్నీ? ఏ కార్యక్రమం చేసినా కూడా అది ప్రజాహితంగా ఉండాలని చేస్తున్నటువంటి క్రమంలో పరమ గురువులు, నా గురువులు ఇచ్చినటువంటి ఆశీస్సులు, నేను చేస్తున్న సాధన, తెలియ చీకటికి దీపమెత్తక పెద్ద వెలుగు లోపలికి వెలుగేలా. నుంచి చూసినటువంటి ఫండ్స్ వల్ల మేము చాలా వరకు సేవ చేస్తున్నాం అని చెప్తున్నాం. అందుకే మేము మతాన్ని మారవాల్సి వస్తుంది. ఈ మతంలో, ఈ సనాతన మతంలో అలాంటిది ఏది లేదు. గవర్నమెంట్ వాళ్ళ సాయం చేయాల్సి వస్తుంది. మరి ప్రభుత్వం అది ఎండోమెంట్ ద్వారా కూడా తిరుపతి వెంకన్న స్వామికి చాలా నిధులు వస్తున్నాయి. మరి హిందువులలో ఎవరైతే సరైన స్తోమత లేని వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయలేకపోతారో, అలాంటి ఆధ్యాత్మికత ఎందుకు ఆలోచించలేకపోతారు? మరి అదే నేనే మూలాన్ని పట్టుకున్నా. ఏ మూలాన్ని? సమూలంగా ఏదైతే ట్రస్ట్ బోర్డులు ఉన్నాయో వాటికి ఒక ప్రక్షాళన కావాలి. మీరు బాగా వ్యవసాయం చేసేటువంటి రైతుకి ఒక అవార్డు ఇస్తున్నారు. బాగా చక్కగా ప్లేయర్ గేమ్లో ఆడితే భూములు ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, సోకలు ఏవో ఇస్తున్నారు. మా బోటు వాళ్ళు ఎవరన్నా చక్కగా పాడితే వాళ్లకు అవార్డులు ఇస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా మనుషులు కాదా? వీళ్ళందరూ అంటే ఏ ఆధ్యాత్మపరంగా ఉండనివ్వండి, సామాజిక పరంగా, క్రీడాకారులు కానివ్వండి, రైతుగా కానివ్వండి, మీరు ఏ దీన్ని తీసుకోండి. మరి వాళ్ళందరికీ అవార్డులు మీరు ఏ ప్రాతిపదికరిస్తున్నారు? అయినా కూడా తుగ్లక్ ఏ క్షమా ఇది లేకుండా కుత్తుకల్ని నరికేశాడు. కొన్ని వేల మంది. అట్లా ఒక విప్రుడు, ఒక బ్రాహ్మణుడు తన జంచె పోగురు పట్టుకుని